పగలు రాత్రి తేడా లేకుండా వేడి వాతావరణం ప్రజలని అల్లాడిస్తోంది. ఏపీలోని అన్ని జిల్లాల్లో 45 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలుల తీవ్రత కూడా పెరగడంతో వడదెబ్బ మరణాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్, 7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, మిగిలిన జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నాయి. ఇక విశాఖ నుంచి సమ్మర్ అలర్ట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. బయటకు వస్తేనే ప్రజలు మాడు పగిలిపోయేంత ఎండల తీవ్రత ఉంది. అలాగే వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఎవరూ కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు అసలు బయటికే రావద్దు, వస్తే గనక ఖచ్చితంగా డీహైడ్రేషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది అన్నది వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. చాలా హీట్ వేవ్స్ అనేవి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొనున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎండల సమయంలో ప్రయాణం చేసేవాళ్ళు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాల్సింది. ఎందుకనంటే దాదాపుగా అన్ని జిల్లాల్లోని కూడా 45 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా నిన్నటి నుంచి గనుక చూసుకుంటే గనక వేడి గాల్పుల తీవ్రతతో ప్రజలు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్న పరిస్థితులు అయితే చూసాం. నిన్న ఆంధ్రప్రదేశ్లో పదుల సంఖ్యలో ప్రజలు వడదెబ్బకు గురయ్యి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలా దురదృష్టకరం. అయితే ఓవరాల్గా వెదర్ రిపోర్ట్స్ గనక చూసుకుంటే గనక అత్యంత వేడి వాతావరణం రాబోయే 5 రోజులు కూడా ఉండబోతుంది. ఈ హీట్ వేవ్స్ అనేవి ఎంత తీవ్ర స్థాయిలో ఉంటాయంటే నైట్ టెంపరేచర్స్ కూడా డౌన్ కావట్లేదు. దీంతో వార్మ్ నైట్స్ని మరి ఆల్రెడీ విపత్తుల శాఖ కూడా ప్రకటించింది, వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. దీంతో ఎండల సమయంలో పని చేయాలంటేనే బయటకు వచ్చే వాళ్ళంతా కూడా భయపడుతున్నారు. ఇక రోజు ఎండల్లో విధులు నిర్వహిస్తే గనక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది అసలు మాటల్లో చెప్పలేము. ఎందుకనంటే ట్రాఫిక్ కంట్రోల్ కానీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ సిటీస్లో ప్రతి ఒక్క సమయం కూడా చాలా టాస్క్తో ఉన్న సమయమే అని చెప్పొచ్చు మనము. అయితే ముఖ్యంగా సిటీ పోలీస్, ట్రాఫిక్ పోలీస్ అన్న వాళ్ళు పనిచేస్తున్న తీరు చూస్తే కనుక నిజంగానే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకనంటే దాదాపుగా 8 గంటల సమయం వాళ్ళు ఇలాంటి వేడి వాతావరణంలో రోడ్డు మీద నిలబడి విధులు నిర్వహించాలి, ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలి. ఇటుపక్క వెహికల్ పొల్యూషన్, వెహికల్ హీట్, మరోవైపు ఎండల తీవ్రత, వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి పోలీస్ శాఖ కూడా ప్రత్యేకమైన చర్యలు అయితే మాత్రం వాళ్ళ కోసం తీసుకుంటూ ఉన్నారు. ఎందుకనంటే బ్లాక్ గాగుల్స్ని ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక వాళ్ళు ఏదైతే ఎండలో ఉండేటప్పుడు డిహైడ్రేషన్ కాకుండా ఉండేదానికి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని ఇస్తున్నారు. అలాగే ఎండల సమయంలో వాళ్ళు డ్యూటీస్ చేసేటప్పుడు కొంత ఉపశమనం కోసం వాళ్ళు షెల్టర్ జోన్స్కి కొంత సమయం వెళ్ళేదానికి కూడా ఆల్టర్నేటివ్ విధులను కూడా కేటాయిస్తూ ఉన్నారు. ఇలా ఓవరాల్గా చూసుకుంటే కనుక అసలు నేను సైతం బయటకు వచ్చేటప్పుడు ఇలాంటి బ్లాక్ గాగుల్స్ లేకుండా రాలేకపోతున్నాము. అలాగే క్యాప్స్ పెట్టుకోవాలి, చల్లని వాతావరణంలో ఎక్కువ సమయం ఉండాలి. ఇలా రకరకాల ప్రికాషన్స్ ఎండల సమయంలో చెప్తున్నారు. అయినప్పటికీ కూడా తీవ్రత అయితే మాత్రం మామూలుగా లేదు. ఈరోజు కూడా దాదాపుగా 45 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మనం టెంపరేచర్స్ కనుక చూసుకుంటే కనుక ఉదయం 10:30-11 సమయానికే దాదాపు ఇప్పుడు 37 డిగ్రీస్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. అంటే మనం ఫోన్లో కూడా అప్డేట్ చేసుకోవచ్చు. 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఈ సమయానికే వస్తే కనుక ఇక మిట్ట మధ్యాహ్నం సమయానికి ఎంత తీవ్రత ఉంటుందన్నది అసలు మాటల్లో చెప్పలేము. దాదాపుగా 45 డిగ్రీలు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఇబ్బందులకు గురవుతారని చెప్తా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటూ ఉంది. ఎందుకనంటే ఇప్పటికే కలెక్టరేట్స్లో కంట్రోల్ రూమ్స్ని ఏర్పాటు చేశారు, టోల్ ఫ్రీ నెంబర్స్ని ఏర్పాటు చేశారు. అలాగే కేజీహెచ్లో స్పెషల్ ఐసోలేషన్ వార్డ్స్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే 10 మంది దాకా వడదెబ్బ తగిలిన వాళ్ళు అక్కడ చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమంది ట్రాఫిక్ ఐలాండ్స్లో కొంతమంది ఉన్నారు, వారి కోసం ఒకసారి మాట్లాడదాం. ఎలా మీరు ట్రాఫిక్ కంట్రోల్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? చాలా వేడి వాతావరణం ఉంది కదా, ఏం చేస్తున్నారు? బాగా వేడిగా ఉంది మేడం. సారు వాటర్ ఇస్తున్నారు, పెరుగు ప్యాకెట్లు ఇస్తున్నారు, టోపీ ఖాళీ ఉన్నప్పుడు నేలలో కూర్చోమన్నారు. బాగానే ఉంది మేడం. బాగా అన్నీ మాకు అందిస్తున్నారు మేడం. అందుబాటులో మధ్య ప్యాకెట్లు కూడా ఇస్తున్నారు మేడం. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ కనుక చూస్తే కనుక పోలీసులకి ప్రత్యేకంగా ఎండల్లో వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అలాగే వాళ్ళకి ప్రత్యేకమైన
అవసరాలంటే ఈ హీట్ అనేది వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం కోసం ఏసీ హెల్మెట్స్ లాంటివి ఇచ్చారు, అలాగే బ్లాక్ గాగుల్స్ ఇచ్చారు, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇచ్చారు. అంటే ఒక నాట్ ఓన్లీ పోలీస్, బయట తిరుగుతున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ మినిమం జాగ్రత్తలు అనేవి తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా డిహైడ్రేట్ అవుతారు. దీంతో ప్రజలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ఎండల సమయంలో బయటకు రావద్దు. అత్యవసరం అయితే తప్పితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు తగిన జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాల్సిందే అని ప్రభుత్వాలు, ఇటు విపత్తుల శాఖ, అటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు చేస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.